చప్పట్లు కొడదామా? పైనుండి వచ్చేవాడు ఎవరంట? అందరికీ పైనున్నవాడు. భూమి మీద నుండి వచ్చేవాడు భూ సంబంధి అయి భూ సంబంధమైన సంగతులను గురించి మాట్లాడును. పైనుండి వచ్చేవాడు మాత్రమే పైనున్న సంగతుల గురించి, పర సంబంధమైన విషయాల గురించి మాట్లాడగలడు. యేసు ప్రభు చెప్పిన బోధలు అనేకమైనవి ఉన్నవి. ఆయన నోటిలో నుండి వచ్చిన ప్రతి మాట ఈ మానవ జీవితానికి ఎంతో ఆశీర్వాదాన్ని తీసుకొచ్చే మాటలున్నాయి. ప్రియులారా, యేసు ప్రభు గురించి ఇంకొక మాట వ్రాయబడి ఉన్నది. ఆయన తన గురించి తాను మాట్లాడుకుంటూ ఏమన్నాడంటే, అప్పుడు ఆయన, యోహాను సువార్త 8:23లో, అప్పుడు ఆయన, మీరు క్రిందవారు, నేను పైనుండి వాడను, మీరు ఈ లోక సంబంధులు, నేను ఈ లోక సంబంధుడను కాను. ఇది ప్రభు చెప్పిన మాట అండి. ఆలోచిస్తున్నారా? అందరు నా వైపు చూడండి. ఏమన్నాడంటే ఆయన, మీరు కిందవారు, నేను పైవాడను, నేను పైనుండి వాడను, మీరు ఈ లోక సంబంధులు, నేను ఈ లోక సంబంధిని కాదు. అంటే ఈయన మొత్తం మీద పైనుండి అనగా పరలోకము నుండి భూమి మీదకి దిగి వచ్చాడు. దేవునికి స్తోత్రం కొడదాం. పైనుండి దిగి వచ్చాడు. ప్రియులారా, ఈయన పైనున్నవాడు భూమి మీదకి రావడానికి ఆయన ఏం చేశాడో తెలుసా? మొట్టమొదటిగా ఒక దూతను పంపించాడండి. పరలోకము నుండి ఒక దూత దిగి వచ్చి మరియా అనే ఒక కన్యక దగ్గరకు వచ్చి, అమ్మా నీకు శుభము అని చెప్పాడు దూత. దేవుని యొక్క దూత భూమి మీదకి వచ్చి కన్యక అయిన మరియ దగ్గరకు వచ్చి నీకు శుభము అంటే ఆమె అన్నది కదా, ఏంటా శుభవార్త అని అడిగింది. అడిగినప్పుడు ఆ దూత ఏమని చెప్పడం జరిగిందంటే, అమ్మా నీవు గర్భము ధరించి కుమారుని కందువు. బాగా వినాలండి, మీరందరూ సహకరించాలి. నీవు గర్భము ధరించి కుమారుని కందువు, ఆయన మనుష్యుల పాపముల నుండి మనుషులందరినీ రక్షించును, ఆయనకు యేసు అని పేరు పెట్టుదు అని దూత చెప్పి వెళ్ళిపోదామనే లోపు మరి అంది కదా, అయ్యో అది ఎలా సాధ్యం, నేను పురుషుని ఎరుగని దానను కదా, నేను గర్భము ధరించడం ఏమిటి అని ఆలోచించింది. అప్పుడు ఆ దూత మరొక మాట, పరిశుద్ధాత్మ సహాయమును బట్టి ఆయన నీ గర్భములోనికి ఆత్మదేవుడు, గ్రహించండి, ఆత్మదేవుడు శరీరాన్ని ధరించుకోవడానికి అమ్మా మరియా నీ గర్భములోనికి ఆయన ప్రవేశించబోతున్నాడు. ప్రియులారా, క్రిస్మస్ అంటే సృష్టికర్త సృష్టిలోనికి ప్రవేశించిన దినం.